హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఈరోజు మనం కొండవీడి కోటను చూస్తానికి వచ్చాము. ఇది వచ్చేసరికి మెయిన్ దారి ఎంట్రన్స్. కొండవీడి కోటకి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి కనుక మనం లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి మనకు మెట్ల దారి ఉంటుంది. ఈ మెట్ల దారి ద్వారా ఎన్నో పురాతనమైన గుళ్ళు, వాళ్ళు వెళ్ళిన దారులు అన్నీ మనకు చూపిస్తాను. ఇప్పుడు అదండి, వెళ్దాం, చూద్దాం. మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది ఇప్పుడు ఘాట్ రోడ్లో నుంచి కాదు ఫ్రెండ్స్. ఒకటి మెట్ల మార్గం అనేది ఒకటి ఉంది, కొండకి ఇటువైపు ఉంటుంది. ఆ మెట్ల మార్గంలో నుంచి ఒకవైపు రాజులు వాళ్ళు బంగారాలు తీసుకెళ్ళనే కానీ ఏ విధంగా అయినా కానీ ఆ మెట్ల మార్గమే ఎక్కువ యూజ్. ఎందుకంటే ఈ మెట్ల మార్గంలో వచ్చేసరికి ఎక్కువ మనకు చూసే అవకాశం ఉంటుంది. మండపాలు కానీ బావులు కానీ ఏవైనా ఉన్నా కానీ, ఎందుకంటే ఇంతకు ముందులో రాజులు వాడినది కాబట్టి ఆ మార్గం ఎలా ఉందనేది చూద్దామని చెప్పేసి మనం ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ కొండవీడి కోట వచ్చేసరికి గుంటూరు నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకప్పుడు టూరిస్టులు మొత్తం ఈ దారిలో నుంచే వెళ్ళేవాళ్ళు. మనం వెళ్ళాల్సిన దారి వచ్చేసింది, అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ రాసింది కదా కొండ మెట్ల మార్గం అని. ఆర్ఆర్ఏ. మనం ఆ లైన్లోనే స్ట్రైట్కి వెళ్ళిపోవాలా. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ కొండంతా మొత్తం కొండవీడి కోటే. మనకి కోటలోకి వెళ్ళటానికి చాలా దారులు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మెట్ల దారి మాత్రమే. చూడు, వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ మెట్ల దారి దారం. బండి పార్కింగ్ చేసుకోవడానికి. ఒకప్పుడు టూరిస్టులంతా ఈ మెట్ల మార్గాన్ని యూజ్ చేసి మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పార్కింగ్ దగ్గర చిన్న క్యాంటీన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే వాడుకలో లేదు. ఇంతకు ముందు వచ్చే వాళ్ళంతా మెట్ల మార్గం యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు క్యాంటీన్ రన్ అయ్యేది. ప్రజెంట్ అయితే ఎవరు ఇటు రాకపోవటం వల్ల క్యాంటీన్ కూడా తీసేసారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇక్కడ ఉన్న క్యాంటీన్ వర్కింగ్లో లేదు ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, కొండవీడి కోటలో మెట్ల మార్గం. ఒకప్పుడు ఈ మెట్లు కూడా లేవు. ఈ మెట్లు అప్పుడు వచ్చేసరికి బండరాళ్ళ మీద వాళ్ళంతా నచ్చారు. మెట్ల దారి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్తానికి దారి ఉండేది. ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా రాజులు కానీ వాళ్ళ సంబంధించిన సామాన్లు కానీ ఏమన్నా తీసుకెళ్తానికి కానీ ఖచ్చితంగా ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. ఇంతకు ముందు ఘాట్ రోడ్ అనేది ఉండేది కాదు అసలు. ఇంతకు ముందు ఘాట్ రోడ్ అనేది ఉండేది కాదు. ఓన్లీ ఈ రోడ్డు ద్వారా మాత్రమే వెళ్ళాలా. ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేది మనకే తెలియదు ఇప్పటిదాకా. ప్రస్తుతానికి ఇప్పుడే మనం వెళ్తున్నాము. మీరు అందరికీ చూద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. చూస్తానికి మెట్లు చూడండి, అసలు ఎక్కడికో ఆకాశంలోకి ఉన్నట్టు ఉన్నాయి. అదండి, వెళ్ళి మిగతా విషయాలన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఒక కొండవీడి కోటకి ఎంట్రన్స్లో దర్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూసేది. తర్వాత పరిపాలించింది గోల్కొండ నవాబులు కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పటిదాకా మనం ఒక 250 నుంచి 300 మెట్ల దాకా ఎక్కాము. మన ఇది ఎట్టి పరిస్థితిలో చూసి మీ అందరికి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. చూపిస్తా మొత్తం ఇక్కడ ఏమున్నాయి అనేది. మెట్ల దారి ఎప్పటి నుంచో వాడుకలో లేదనుకుంటా. అంతా ముళ్ళు, అంతా చెట్లతో మొత్తం కప్పేసేస్తుంది ఫుల్గా. ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫెసిలిటీ రావద్దు. ఓన్లీ బ్యాచులర్స్ అయితే 2-3 ఫ్రెండ్స్ కలిసి సరదాగా చూస్తా వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రోడ్లో రాండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మేము ఆల్రెడీ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, ఏడంత ఉండిద్దని అనుకోలేదు, కానీ వెళ్ళే ముందుకి దోలు తీరిపోతుంది. ఎట్టయితే పైకి వెళ్ళి మీకు ఈ వ్యూ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇటు రండి గురు. వచ్చి సరదాగా రోజుకు ఒకసారి కొండెక్కి దిగారనుకో, ఒక 2-3 నెలల్లో రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మెట్లు మార్గం అయితే అంత ఈజీ అయితే ఏం కాదు. మెట్లు మార్గం చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ ఫ్యామిలీస్తో కనుక వచ్చే పని అయితే మెట్లు మార్గంగా రామాకండి, డైరెక్ట్గా ఘాట్ రోడ్లో నుంచి వెళ్ళిపోండి. సరదా తీరిపోతుంది.
ఈ హైట్లో నుంచి ఒకసారి విలేజ్ అంతా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కనపడుతుంది క్లియర్గా. ఫ్రెండ్స్ మనం కొంచెం దగ్గరికి వచ్చినట్టున్నాము. ఇవి వచ్చేసరికి కోట గోడలా కనపడుతున్నాయి. సరే వెళ్దాం కాస్త ముందుకి. మామూలుగా లేదు గురు, మెట్లు అయితే అంత ఈజీ కాదు, దోల తీరిపోయింది. మనం ఏదో 400-500 మెట్లు అనుకొని స్టార్ట్ చేస్తే అది ఆఖరికి 1000 నుంచి మినిమం 1500 మెట్లు ఒళ్ళంతా ఓనం అయిపోయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫ్యామిలీతో గనక ఈ మెట్ల మార్గంలోకి మాత్రం దయచేసి రామాకండి గురు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కొండవీడు మొత్తానికి అతి ముఖ్యమైన మెయిన్ ఎంట్రన్స్. ఇలాంటి ద్వారం మీరు చూడాలనుకుంటే ఘాట్ రోడ్లో నుంచి వచ్చేటప్పుడు ఇంకొక ద్వారం కనపడిద్ది. అది వచ్చేసరికి బాగా పెద్దదిగా ఉండిద్ది, ఇది వచ్చేసరికి చిన్నదిగా ఉండిద్ది. ఈ ద్వారం కనుక చూడాలంటే మీరు ఖచ్చితంగా మెట్ల మార్గం నుంచి వస్తేనే మాత్రమే కనిపించిద్ది. ఈ కొండవీడులో అన్నీ బాగు చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఇలా మర్చిపోయి వదిలేసేసారు. అప్పటి రోజుల్లో కట్టించిన మండపాలు కాబట్టి ఫ్రెండ్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇప్పటికీ చాలా బాగుంది. ఇక్కడ అసలు చాలా చల్లగా ఉంది, మండపం కూడా చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది కూడా. ఈ కొండవీడి కోటకి టూరిస్టుల కన్నా ఎక్కువ లవర్స్ వస్తారు గురు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉండకుండా వాళ్ళ అబర ప్రేమకు గుర్తుగా ఇక్కడ పేర్లు రాసుకొని ఇక్కడ ఉన్న అందమైన పురాతనమైన కట్టడాలన్నింటినీ పాడు చేస్తారు గురు. చూడండి మీరు కూడా ఒకసారి ఎలా రాసుకున్నారో పేర్లు. ఆ రోజుల్లో చెక్కిన కళలు చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత బాగున్నాయో. ఇప్పటికీ చూస్తానికి అక్కడ ఉన్న శిల్పాలు, వాళ్ళు వాళ్ళు వేసిన బొమ్మలు ఏందనేది ఎంత క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుందో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీకు మంచి సెక్యూరిటీ రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఆ రోజుల్లో ఇక్కడ ఉండి ఎవరన్నా శత్రువులు కోట వైపుకి వస్తున్నారేమో చూస్తానికి యూజ్ చేసే రూమ్ ఫ్రెండ్స్. అంటే సెక్యూరిటీ రూమ్ లాగా ఇక్కడ ఉండి భటులు ఉండి చూస్తూ ఉండేవాళ్ళు. పైనుంచి చూస్తానికి ఏం లేదు, మొత్తం క్లోజ్ చేసేసి ఉంది. లోపల మనిషి ఉన్నాడు అన్న విషయం కూడా తెలియదు ఫ్రెండ్స్. ఆ రోజుల్లోనే రాజులు అంత పగడబందీగా ప్లాన్ చేసేవాళ్ళు. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేసరికి అక్కడ ఒక శిల మీద చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఆ రోజుల్లోనే ఎంత నీట్గా చెక్కారో. ఆ రోజుల్లోనే రెడ్డి రాజులు ఇలాంటి విగ్రహాలని కొండ చుట్టూ చెక్కిచ్చారు. ఇలా చెక్కిన విగ్రహాలని ఇప్పటికీ నేను చాలా చూశాను ఈ కొండ చుట్టూరా. ఇక్కడ ఒక మండపం కనపడింది చూడండి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో కట్టించిన మండపము, కానీ కంప్లీట్గా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఏమి దేవుడిది విగ్రహం, ఏ దేవుడిది అనేది మాత్రం అసలు అర్థం కావట్లేదు. కానీ ఎంట్రన్స్లో కనుక ఏనుగులు అమ్మవారిది బొమ్మతో కనుక ఉన్నది. అయితే బహుశా శివాలయం కానీ రామాలయం కానీ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రాజులు ఎక్కువగా శివునికే భక్తులుగా ఉంటారు. ఎందుకంటే శివుడు బోళాశంకరుడు కాబట్టి. సరేలే అనుకుని ఇంకా అలా ముందుకి ఓం నమ శివాయ అనుకుంటా స్టార్ట్ చేశాను. ముందుకు అలా వెళ్ళాను. అలా ముందుకు రాగానే నాకు ఈ బావి కనపడింది. బహుశా ఇది నెయ్యి బావి అయి ఉండొచ్చు. నెయ్యి బావి అంటే అంత తేలిగ్గా తీసేకండి. ఆ రోజుల్లో నెయ్యి దొరకడం అనేది చాలా అరుదు. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యిని వీటిలో పెట్టి స్టోరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి బావులు కొండవీడు చుట్టూగా సుమారుగా 5-6 ఉన్నాయని చెప్పి స్థల పురాణం ప్రకారం చెప్తున్నారు. వాటర్ కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వీటిని ఎవరు వాడట్లేదు కాబట్టి వాటర్ అంతా పాడైపోయి ఉన్నాయి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలా వదిలేయడానికి నాకు అంత మనసొప్పలేదు. కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అట్లా ముందుకెళ్ళి మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను. ఇప్పుడు కనుక నా దగ్గర వాటర్ ఉన్నట్టయితే శుభ్రంగా కడిగి ఉండి, కానీ మనమే వాటర్ తెచ్చుకోలేదులే అని చెప్పేసి ఇక ఆగాను.
ఈ కొండవీడు కోట మొత్తానికి హైలైట్గా ఉండే లొకేషన్కి ఇప్పుడు మనం వచ్చాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఒకసారి చూపిస్తాను చూడండి. కొంచెం పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ కూర్చొని మనం ఇంత దూరం వచ్చినందుకు కాసేపు ప్రశాంతంగా లొకేషన్ చూస్తూ కాసేపు ఎంజాయ్ చేద్దాం పదండి. ఇప్పుడు అసలు ఎంతమంది 13వ శతాబ్దం నుంచి రెడ్డి రాజులు, విజయనగర రాజులు, బ్రిటిష్ వాళ్ళు, గోల్కొండ రాజులు అందరూ పోటీ పడి మరీ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అంత చరిత్ర మీరు ఇంతవరకు ఎప్పుడు చూడకపోతే ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి ఫ్రెండ్స్. 40-50 కిలోమీటర్ల దూరం నుంచి అయినా కానీ ఇది కొండవీడు కోట అని గుర్తుపట్టేది ఈ బురుజును చూసే గురు. ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చుంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వెనక వైపు ఉన్న మెట్ల దారి మార్గం మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ ఫేజ్లో ఉన్న ఘాట్ రోడ్ వ్యూస్ అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.